Hi everyone, welcome to Aravali Technologies. This is Kancham Shrija. So ఇవాళ వీడియో వచ్చేసి వాట్ ఆర్ ద టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ టు లెర్న్ ఇన్ 2025. సో మనకి 2025లో ఎలాంటి టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని చూసేద్దాం. సో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎటువంటి డౌట్ అనేది లేదు. అండ్ మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మోస్ట్లీ అన్నిట్లలో యూజ్ చేస్తున్నారు. లైక్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదంటే మెషిన్ లెర్నింగ్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, క్లౌడ్ ఇంజనీరింగ్ కూడా కావచ్చు. సో వీటన్నిటిలో కూడా మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నే యూజ్ చేస్తున్నారు. సో మీరు ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఈ ఇయర్లో అంటే మాత్రం అది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. అండ్ మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఆల్ రౌండర్ కూడా అని చెప్పొచ్చు. అండ్ మనకి సెకండ్ వన్ వచ్చేసి జావా స్క్రిప్ట్. సో మనకి జావా స్క్రిప్ట్ని ద వెబ్ ఛాంపియన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనకున్న ద వెబ్ అప్లికేషన్ డెవలపర్ కావచ్చు, వెబ్సైట్స్ని మనమే క్రియేట్ చేయాలి అంటే మనకి జావా స్క్రిప్టింగ్ అనేది వచ్చి ఉండాలి. అండ్ మనకి తెలిసిన వెబ్ అప్లికేషన్కి రిలేటెడ్ అయిన లైబ్రరీస్ కానీ, మనకి ఫ్రేమ్ వర్క్స్ కానీ వీటన్నిటిలో కూడా జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తున్నారు. సో మీరు ఒక వెబ్ అప్లికేషన్ డెవలపర్ కావాలి అంటే మాత్రం జావా స్క్రిప్ట్ అనేది మ్యాండేటరీ. సో జావా స్క్రిప్ట్ని నేర్చుకోండి. సో జావా స్క్రిప్ట్ అనేది చాలా ట్రెండింగ్లో ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనకి థర్డ్ వన్ వచ్చేసి రస్ట్. సో దీన్ని రేజింగ్ స్టార్ అని కూడా అంటారు. చాలా రేజ్ అవుతున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజే మనకి రస్ట్. సో మీరు ఏదైనా అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి అని అనుకుంటే రస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేయాలి. అండ్ మనకి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ డ్రాప్ బాక్స్ కావచ్చు, మనకి డిస్కార్డ్ కంపెనీస్ కూడా ఈ రస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నారు. అండ్ అలాగే ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీ బ్లాక్ చైన్ ఏదైతే ఉందో దీంట్లో కూడా మనకి రస్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నారు. అండ్ మీరు బ్లాక్ చైన్ టెక్నాలజీని నేర్చుకోవాలనుకుంటే మాత్రం రస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మాత్రం నేర్చుకోవాలి. ఫోర్త్ వన్ వచ్చేసి గోలాంగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. గూగుల్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన గోలాంగ్ని సింపుల్గా గో అని కూడా అంటారు, అలాగే సర్వర్ ప్రో అని కూడా అంటారు. నార్మల్గా బ్యాక్ అండ్ మైక్రో సర్వీసెస్ ఏపీఐస్ని జనరేట్ చేయడానికి ప్రతి ఒక్క కంపెనీ ఈ గోలాంగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేసింది గూగుల్. సో నార్మల్గా గూగుల్లో రాస్తున్న మైక్రో సర్వీసెస్లో కూడా ఈ గోలాంగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు బ్యాక్ ఎండ్లో వర్క్ చేయాలి అంటే, లేదైనా పెద్ద పెద్ద కంపెనీస్లో మీరు సెటిల్ అవ్వాలి అనుకుంటే, ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి అంటే మాత్రం గోలాంగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ట్రై చేయండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి మళ్ళీ గూగుల్ వాళ్ళే ఫైండ్ అవుట్ చేసిన కొట్లిన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనకి ముందేమవుతుండే, మొబైల్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి నార్మల్గా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసేవాళ్ళు. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల ఈ జావాని రీప్లేస్ చేయాలి అనుకున్నారు. సో దాంతో వచ్చిన ఐడియాతోనే ఈ కొట్లిన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి ఈ కొట్లిన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నారు. సో ఫస్ట్లీ దీన్ని ఓన్లీ మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఫైండ్ అవుట్ చేశారు. బట్ దీన్ని మైక్రో సర్వీసెస్ లేదా మనకి బ్యాక్ ఎండ్ అండ్ ఏపీఐస్ని కూడా డెవలప్ చేయడానికి ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు కొట్లిన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని. సో మీరు ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ ఇయర్లో నేర్చుకోవాలనుకుంటే మాత్రం అది కొట్లిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. సో మీకు తెలిసిన ఇంకేవైనా టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.